గుడ్ మార్నింగ్ ఆల్. రాయలసీమ ప్రాంతానికి రాయలసీమ అని పేరు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. పూర్వం 1800 సంవత్సరాల కంటే మునుపు విజయనగర రాజులు పాలించిన రోజులు రాయలసీమ ప్రాంతం సుభిక్షంగానే ఉండింది. రాయలసీమలో ఒకప్పుడు వీధుల్లో రత్నాలు, కెంపులు, వైడూర్యాలు అమ్మారని చెప్పి మనం చరిత్రలోనే చదువుకున్నాం, గతంలోనే చదువుకున్నాం. అయితే రాక్షస తంగడి యుద్ధంలో ఎప్పుడైతే విజయనగర రాజులు ఓడిపోయారో అప్పటి నుండి రాయలసీమ దీనస్థితికి చేరుకోవడం మొదలుపెట్టింది. అంటే రాక్షస తంగడి యుద్ధంలో విజయనగర రాజులు ఓడిపోయిన తర్వాత రాయలసీమ ప్రాంతం అంతా నిజాం నవాబుల పాలనలోకి వెళ్ళిపోయింది. అయితే నిజాం నవాబులకి రాయలసీమ ప్రాంతం పైన సరైనటువంటి పట్టు లేకపోవడంతో రాయలసీమలో ఎక్కడికక్కడ పాలెగాళ్ళు తయారయ్యారు. అంటే పాలెగాళ్ళు అంటే ఏం లేదు, ఒక చిన్న ఏరియాలో అంటే ఒక 20 ఊర్లనో 50 ఊర్లనో కలుపుకొని ఒక పెద్దగా ఏర్పడడం, వాళ్ళు ఆ ప్రాంతాన్ని సంరక్షించడం, ఇది పాలెగాళ్ళ పరిస్థితి. అయితే ఈ పాలెగాళ్ళు ఎక్కడికక్కడ తయారవ్వటము, ఈ పాలెగాళ్ళ మధ్య సరైనటువంటి సఖ్యత లేకపోవడంతో వీళ్ళలో వీళ్ళు కొట్టుకునేవాళ్ళు. సో దీంతో ఈ ప్రాంతం పైన పట్టు కోల్పోయినటువంటి నిజాం నవాబులు ఈ ప్రాంతాన్ని వదిలించుకోవడానికి నిశ్చయించుకున్నారు. అదే సమయంలో నిజాం రాజ్యం పైన మరాఠాలు జరిపేటువంటి దాడిని ఎదుర్కోవటం నిజాంలకు కష్టమైపోయింది. దీంతో నిజాం ప్రభువులు మరాఠా వాళ్ళ నుండి రక్షణ పొందడానికి బ్రిటిష్ వాళ్ళతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా అంటే వాళ్ళు కొంత కప్పం చెల్లించాల్సి వచ్చేది. అయితే నిజాం నవాబులు ఆ కప్పం చెల్లించలేని పరిస్థితిలో రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలను కానీ ఇష్టాలను కానీ తెలుసుకోకుండా ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పి చేతులు దులుపుకున్నారు. అయితే దీన్నే బ్రిటిష్ వాళ్ళు దత్త మండలాలని పిలవడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ నిజాం నవాబులు పాలన చేయలేక ఈ ప్రాంతాన్ని వదిలించుకున్నారు, రాయలసీమ ప్రాంతాన్ని వదిలించుకున్నారు. ఈ వదిలించుకోవడాన్నే ఇంగ్లీష్లో సీడెడ్ అంటారు. అయితే ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు దీన్ని దత్తమండలంగా నామకరణం చేశారు. అంటే దత్తమండలం అంటే ఏంటంటే, మేము నిజాం నవాబుల నుండి మీ ప్రాంతాన్ని దత్త తీసుకొని డెవలప్ చేయబోతున్నామని చెప్పడానికి వీలుగా దత్తమండలాలు అని చెప్పి పేరు పెట్టారు. అయితే నిజానికి ఇక్కడ నిజాం నవాబులు కానీ బ్రిటిషర్స్ కానీ ఇద్దరు కూడా రాయలసీమ ప్రాంతాన్ని దోచుకోవడానికి మాత్రమే వాడుకున్నారు. అయితే అటు నిజాం నవాబుల పాలనలోనూ ఇటు బ్రిటిష్ వాళ్ళ పాలనలోనూ రాయలసీమ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు. అయితే బ్రిటిష్ వాళ్ళు రాయలసీమ ప్రాంతం పైన తమ పట్టును బిగించినప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి అనేక పాలెగాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగారు. వాళ్ళలో మొదటివాడు కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. బ్రిటిష్ వాళ్ళపైన భారతదేశంలో మొదటిసారి తిరుగుబాటు ఎగిరేసింది మాత్రం రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. అయితే ఇది ఎందుకన్నా చరిత్ర బుక్కుల్లో సరిగ్గా లిఖించలేదు. అయితే మన చరిత్రను గమనించినప్పుడు 1857లో ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి తిరుగుబాటునే సిపాయి తిరుగుబాటుగా గుర్తించడం జరిగింది. మరి ఇది ఎందుకు జరిగిందో ఎవరికి తెలియదు. అప్పటికి బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెద్ద సైన్యం, అట్లాగే మన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో పోల్చినప్పుడు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధునాతన ఆయుధాలతో పోల్చినప్పుడు ఇక్కడ పాలెగాళ్ళు బ్రిటిష్ వాళ్ళని సరిగ్గా ఎదిరించలేకపోయారు. దాంతో క్రమక్రమంగా రాయలసీమ ప్రాంతం బ్రిటిష్ వాళ్ళ పాలనలోకి వెళ్ళిపోయింది. ఇట్లా దాదాపుగా 1947 వరకు, అంటే మనకు స్వాతంత్రం వచ్చే వరకు రాయలసీమ ప్రాంతం బ్రిటిష్ వాళ్ళ పాలనలోనే ఉండింది. అయితే 1913లో ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి ఆంధ్ర మహాసభని విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత 15 నెలలకి ఆంధ్ర మహాసభలని నవంబర్ 17, 18, 1928లో నంద్యాలలో నిర్వహించాలని చెప్పి అనుకోవడం జరిగింది. అయితే ఈ సభలని నంద్యాలలో నిర్వహించాలి అంటే దత్తమండలాలపైన సరైనటువంటి చర్చ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి రాయలసీమ ప్రాంత వాసులు పట్టుబడడంతో ఆంధ్ర మహాసభ దానికి అంగీకరించింది. కడప కోటిరెడ్డి గారి అధ్యక్షతన రాయలసీమలో ఉన్నటువంటి మేధావులంతా కూడా ఆంధ్ర మహాసభలో పాల్గొని ఒకరోజంతా కూడా దీనిపైన చర్చించడం జరిగింది. అయితే ఆ చర్చలో పాల్గొన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖులంతా కూడా ఇంత విశిష్ట ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతానికి దత్త మండలాలని పిలవడం సరైంది కాదు అని చెప్పి అనుకోవడం జరిగింది. అక్కడే ఈ ప్రాంతానికి సరైనటువంటి నామాన్ని సూచించాలని చెప్పి అనుకున్నారు. అయితే అక్కడే శ్రీకాకుళానికి చెందినటువంటి చిలుకూరు నారాయణ గారు ఈ దత్త మండలాలు అనేటువంటి పేరు సరైంది కాదు, ఈ ప్రాంతాన్ని అందరూ రాయలసీమ పాలించారు, ఈ ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పి ఆయన ఆలోచించి ఈ ప్రాంతానికి రాయలసీమగా నామకరణం చేశారు. అంటే రాయలసీమగా ప్రపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని రాయలు పాలించడం వల్ల అట్లా రాయలసీమగా ప్రపోజ్ చేశారు. ఆ వెంటనే సభలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ పేరుని ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా అంగీకరించారు. దాంతో నవంబర్ 18, 1928న దత్తమండలాల పేరుని కాస్త రాయలసీమగా నామకరణం చేశారు. ఈ
చిలుకూరు నారాయణ గారు ఎవరో కాదు. ఆయన ఉద్యోగరీత్యా శ్రీకాకుళం నుండి అనంతపురానికి వచ్చారు. అనంతపురంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆర్ట్స్ కాలేజీని మొదటిగా స్థాపించింది మాత్రం ఈ చిలుకూరు నారాయణ గారు.